హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విజయ్ కిచెన్ లాక్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నానండి. మేము కూడా అందులో ఉండాలండి. అందరూ ప్రతి ఒక్కరు బాగుండాలి, ఎవరితో గొడవలేక మనశ్శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే కనుక. మార్నింగే లేచి లేగానే మా అబ్బాయికి అయితే స్కూల్కి అయితే పంపిస్తానండి. మా అబ్బాయికి అయితే ఓన్లీ కార్డ్ రైస్ చేసి పంపిస్తాను అనమాట. తనకైతే బ్రేక్ఫాస్ట్ దోశ వేసి తినిపించేసి పంపించేసిన అనమాట అండి. ఎందుకంటే మా అబ్బాయికి వీడియో తీస్తుంటే లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంక నేను తీయడం మానేసిన. మా అబ్బాయిని స్కూల్కి పంపించేసాక నేను ముందు రోజు నైట్ అయితే గ్యాస్ అయితే క్లీన్ చేద్దాం అనుకున్నా, చేయలేక అలా ఉండిపోయింది మాట అండి. ఇంకా లేకపోతే శ్రావణ శుక్రవారం కదా అని చెప్పేసి ఖచ్చితంగా ఈరోజు క్లీనింగ్ చేయాలి. ఇంకా అందుకే పైగా లక్షవారం కూడా అని చెప్పేసి నేను అయితే కనుక ఫస్ట్ అయితే గ్యాస్ అయితే క్లీన్ చేసిన. మా అబ్బాయి ఉండగానే ఒక పక్క అయితే క్లీన్ చేస్తారని మా అబ్బాయికి అయితే రైస్ చేస్తుంది, తనకి కావాల్సిన ఫుడ్ ప్రిపేర్ చేస్తూ పక్కనైతే క్లీనింగ్ సెక్షన్ పెట్టేసుకున్నాను. తర్వాత అది క్లీనింగ్ చేసుకుని మా అబ్బాయిని అయితే స్కూల్కి అయితే పంపించిన. బట్టలు చూసి 2 ఉన్నాయండి, చాలా బట్టలు అయితే ఉన్నాయండి. ఇవన్నీ మొన్న వర్షానికి అయితే ఎండేసిన బట్టలు మళ్ళీ ఇక్కడ లోపల పడేసాము. ఇప్పుడైతే మడత పెట్టాలి ఈ రోజు అయితే కనుకండి. నేనైతే మడత పెట్టను, మ్యాక్సిమం అత్తగారు మడత పెడతారు. ఎక్కువైతే కనుక సండే పూట మడత పెడతారు. ఈ రోజు అయితే మడత పెట్టమని చెప్తాను. చాలా బట్టలు అయితే అయిపోయి ఇంకా దోశ అయితే వేస్తాను. ఫస్ట్ అయితే మా అబ్బాయికి అయితే దోశ వేసి పంపించేస్తానండి. ఈరోజు అయితే ఇంకా వంట ఏం చేయలేదు, ప్రస్తుతానికి అయితే వంట చేయలేదు. అంటే పప్పు మామిడికాయ ఉంటుంది అనుకుంటున్నానండి, మామిడికాయ లేదు కదా అని చెప్పేసి ఇంకా మా అబ్బాయికి అయితే ఇదిగో పక్కనైతే దొద్దున చేస్తాను అనమాట అండి. స్కూల్కి అయితే రెడీ చేస్తాను. ఇంకా ఈ పక్కనైతే క్లీన్ చేసుకున్నాను. నేను ఇంకా వీడియో తీయలేదు కూడా తీసాను అనమాట అండి. నేను మర్చిపోయాను. ఇంకా నిన్న తీసినా కానీ ఈ బండ్ల హడవిల్లో పడిపోయి మర్చిపోతున్నానండి. సింగ్ నిండా గిన్నెలు ఉన్నాయి కదండి, అన్నీ తోమేస్తాను అనమాట అండి. తోమేసి ఇక్కడైతే మా అబ్బాయికి అయితే పెరుగన్నం చేసి పంపిస్తాను అనమాట. తర్వాత అయితే 9 అవుతుంది. 9కి అయితే నేను ఇంటి చుట్టూరు కడుక్కుంటాను. ఎందుకంటే మనకి నీళ్ళు అయితే అప్పుడే వస్తాయండి. మన మామూలుగా అయితే మోటార్ నీళ్ళు ఉంటాయి కానీ బయట కూడా ఉండదన్నమాట. బాత్రూమ్ కూడా నుంచి మోసుకొని కడుక్కోవాలి. అందుకనే 9కి అయితే మున్సిపల్ వాటర్ వస్తుందిగా చుట్టూరు కడిగేసుకొని అయితే ముగ్గులు పెట్టేసుకుంటానండి. ప్రతి లక్ష వరకు ఇదే ప్రాసెస్ అండి. బయట అయితే ఇంకా మా ఆయనగారు అయితే క్లీన్ చేస్తున్నారు అనమాట. ఇంకా బయట కడగాలి, అందుకే బయట అయితే కడుగుతున్నారు. తర్వాత వచ్చేసి ఇక్కడైతే కనుక ముందైతే ఇంక నీళ్ళు కడిగేసుకొని ముగ్గులు అయితే పెట్టేశాను. ఆల్రెడీ ఇటు నుంచి నీళ్ళు పోస్తాను. ఇవన్నీ శుభ్రాలు అయిపోయేటప్పటికైతే కరెక్ట్గా 9:30 10 అయింది. లోపలికి వచ్చి మా ఆయనగారు అయితే అడుగుట్టు పెట్టారండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఈ తడిగుడ్లు అయిపోయాకైతే కనుక ఇంకా ముగ్గులు కూడా పెట్టేసుకున్నాను. నేను మా ఆయనగారు అయితే లోపల తడిగుడ్డు పెట్టేసి నేను బయట అయితే ముగ్గులు పెట్టేసుకుని ఇవి ప్రతి లక్షవారం ఇవే పనులేండి మాకైతే కనుకని. ఇవే ప్రతిరోజు పెడుతున్నారు అనుకుంటున్నారు కదా, కాదు మనకి డైలీ వ్లాగ్స్ అంటే మనకి ఇలాగ వస్తాయి. ఇంట్లో ఏం పనులు చేస్తున్నా అయ్యే కదా పెడతాము, వేరే ఏం పెట్టాలంటే అవుతుంది. పైగా వంటలు చేస్తున్నాను, అవి పెడుతున్నాను, అన్నీ పెడుతూనే ఉన్నాను. నేను ప్రతి ఒక్కటి పెడుతూనే ఉన్నాను. ఇంకా మా ఆయనగారు అయితే ఇల్లంతా క్లీన్ చేసాకైతే లోపలికి వెళ్ళి స్నానం చేస్తాను. నేనైతే బయట అయితే కనుక ఇంకా దోశలు అయితే వేస్తున్నాను. మొత్తం పిండి అంతా దోశలు వేస్తాను అనమాట. నాకు మా అత్తగారికి మా అమ్మాయికి మా ఆయనగారికి అందరికి కలిపి వేస్తున్నాను. మళ్ళీ మధ్యలో నేను ఫస్ట్ అయితే స్నానం చేసి తర్వాత అయితే దోశలు వేద్దాం అనుకున్నా. టైం అయితే అయిపోయిందండి, మా ఆయనగారు డ్యూటీ టైం అయిపోయింది. మరి అతను వెళ్ళిపోతారు కదా, నేను టిఫిన్ అయిపోతే ఇక్కడైతే పప్పు అయితే నానబెట్టాను. పప్పు చాలా బాగుందండి, ఒక పావు గంటలో ఉడికిపోయిందండి. నేను స్నానం చేసి జైలు వచ్చినప్పుడు ఉడికిపోయింది. ఈ లోపల మా అమ్మాయి కూడా స్నానం అయితే చేసిన. మా అత్తయ్య గారు అయితే రెడీ చేస్తున్నారు మా అమ్మాయిని అయితే అండి. ఇంకా నాకు కొంచెం పని ఎక్కువ ఉంది కదా, అందుకే ఎప్పుడు రెడీ చేయరు. మా అత్తయ్య గారు అసలు రెడీ చేయించుకోదు, మా అమ్మాయి నేను మాత్రమే రెడీ చేయాలి. కాకపోతే వర్క్ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి డ్రెస్ చేయమన్నాను. మరి యూట్యూబ్లో అయితే తనకి బట్టలు లేకుండా చూపిస్తాం ఇంకో ఏదో వేరే వస్తుందన్నమాట అండి అన్నట్టుగా ఇంకా నాకు ఒకసారి కూడా వచ్చింది. అందుకే మళ్ళీ ఎందుకని చెప్పేసి తనకైతే డ్రెస్ చేయించాను. మా ఆయనగారు అయితే స్నానం చేసి దండ పెట్టుకుని ఇక్కడైతే మా అమ్మాయి చూసారు సూర్య నమస్కారం చేస్తుంది. అప్పుడప్పుడు ఒకసారి నేను చూపించానండి. అప్పటి నుంచి మా అమ్మాయి అయితే చేస్తుంది. సూర్యుడు మాత్రం రావట్లేదండి. మీరు చేసినప్పుడు అలా దాక్కుంటున్నాడు వెళ్ళి. చాలాసార్లు నేను ఒక్కసారి చేసినప్పుడు ఉన్నాడు, తర్వాత నుంచి అసలు చేసినా రావట్లేదు. ఇంకా అలాగే బయట మా అమ్మాయి అయితే దండం పెట్టుకుంటుందని. మనం ఒకసారి ఏం చేస్తే చిన్నపిల్లలు అదే పట్టుకుంటారు కదా, ఇంకా దండం అయితే పెట్టేసుకుంది. ఇంకా తర్వాత అయితే మా ఆయనగారు బ్రేక్ఫాస్ట్ చేస్తున్న పాపం అప్పటికే 10 అయిపోతుంది. ఇంకా మా అమ్మాయి కూడా మా ఆయనగారితో గడుపుతుంది. మార్నింగ్ లేసాక ఏం తినలేదండి. బంగారు తల్లి స్నానం చేసి దేవుడు దండం పెట్టుకుని అప్పుడైతే తింటాను చూసారు చిన్న పాప అయినా. నిజంగా చెప్పాలంటే మా అమ్మాయి చాలా భక్తి ఎక్కువండి, దేవుడి విషయంలో చాలా బాగుంటుంది అన్నమాట. తనకి చక్కగా తనకి ఇష్టం మాట దేవుడి పూజలు అవి మీరు చేస్తుంటే డిస్టర్బెన్స్ చేయకుండా చక్కగా దగ్గర అయితే కూర్చుంటుందండి. తర్వాత మా ఆయనగారు డ్యూటీకి వెళ్ళిపోయాకైతే మా హద్వితలోకి అయితే ఒక దోశ ఇచ్చాను. తను అక్కడ మా నాన్నగారితో చిన్న ముక్కలు తింది కదా, అదే ప్లేట్లోకి దోశిస్తే అక్కడ కూర్చొని తింటున్నమాట మా అత్తగారితో అయితే. మా అత్తగారు కూడా ఒక దోశ తినేసి వెళ్ళిపోయారండి. తర్వాత వచ్చేసి ఇంకా నేనైతే కనుక దోశలన్నీ వేసాక నేను కూడా స్నానం చేసి వచ్చేసానండి. ఇంకా లాస్ట్ దోశ ఇదండి. ఇంకా స్నానం ఎందుకంటే చాలా చిరగ్గా ఉంది. ఇంకా గిన్నెలను కూడా తోమేసింది కదా, అది ఒక్కటే ఉంది. ఇంకా అదైతే మధ్యాహ్నం తోందని ఊరుకుని అనమాట అండి. ఇంకా దోశలన్నీ అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడైతే నేను స్నానంకి అయితే వెళ్ళాలండి. చాలా ఎండగా లేకపోయినా కానీ ఇంకా నాకు నూనె ఒకటి రాస్తాను, మొహం మీద జిడ్డుగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా స్నానం చేసి వచ్చాకైతే దేవుడికైతే కొంత సామలు చాలా పని అయితే ఉంది. ఇప్పుడైతే స్నానం చేసి అయితే వచ్చేసానండి. స్నానం చేసి వచ్చేసి ఇంక వెంటనే కొంచెం బొట్టెట్టుకొని
ఇక్కడైతే ఇంకా నైటీ అయితే వేసుకుని నైట్తో అయితే పూజ చేయట్లేదు. ఇంతకుముందు అయితే నైట్తో పూజ చేసిందని, కానీ చాలామంది అయితే యూట్యూబ్లో నాకు కాదు కానీ వేరే వాళ్ళకి ఎవరికన్నా వీడియో నైటీతో చేస్తే నైటీతో చేయకూడదని గట్టా పెడుతున్నారండి. ఇలాగా మెసేజ్ చేస్తున్నారన్నమాట, కామెంట్ చేస్తున్నారు. అందుకే కామెంట్లో చూసాను. దానివల్ల అయితే నేను కూడా నైట్ వేసుకోవట్లేదు. ఇప్పుడైతే దేవుడు శుభ్రం చేసి ఇంకా కొంచెం పని ఉంది కదా అని చెప్పేసి నేనైతే దేవుడి సామాన్లు తోమాలి, దేవుడికి అయితే క్లీన్ చేయాలి కానీ నైట్ వేసుకొని తర్వాత అయితే డ్రెస్ వేసుకొని పూజ చేశాను. మా అత్తగారు ఈ లోపల వచ్చారు, మామిడికాయ తెచ్చుకొచ్చిన మాట అండి. మామిడికాయ లేదని చెప్పేసి అన్నాను. టిఫిన్ తినేసి మామిడికాయ తెచ్చేసి ఇచ్చేసి దేవుడికి అయితే కొంచెం దీపస్టిక్ అదే చిన్న ఉంటాయి కదా, చిన్నవి ఉంటాయి కదండి 10 రూపాయలు గాయత్రివి, అవి అయితే అయిపోయాయండి. అవి అయితే తెచ్చుకొచ్చారన్నమాట. ఈ లోపల ఇక్కడైతే నేను మొత్తం క్లీన్ చేసుకొని దీపం గుండు తోమేసి ఎండబెట్టిన అది ఆరిపోయి ఇలా సర్దేసుకుని పూలు కూడా తెచ్చారు మా అత్తయ్య గారు అయితే పొద్దున్నే. ఈ శ్రావణ మాసం వల్ల పూలు కూడా చాలా తక్కువగా ఇస్తున్నారు. ఇంతకుముందు చాలా ఎక్కువ ఇచ్చేవారు, ఇప్పుడు బాగా పూలు అయితే అమ్ముతారు, రేటు కూడా ఎక్కువ కొట్టదు. కొన్ని అసలు అయితే 20 రూపాయల పూనే 10 రూపాయల పూలనే 20 రూపాయల పూలు ఉంది. అన్నీ వస్తున్నాయండి, పట్టాలకి అయితే పుల్లుగా రావట్లేదు. మా దగ్గర మొక్కలు కూడా లేవు, ఏదో మొక్కలు కూడా లేవు. ఇలా సర్దేసుకున్నాను. ఇంకా సర్దేసుకుని లోపలికి అయితే వెళ్ళిపోయి డ్రెస్ అయితే వేసుకున్నాను నేను. ఎందుకంటే పూజకి చాలామంది ఇంకా డ్రెస్ వేసుకోవాలని చెప్తున్నారు. ఇంకా అందుకే డ్రెస్ అయితే వేసుకొని వచ్చిందనమాట. తర్వాత మొత్తం పూజ అయితే ఇంకా చేసుకున్నానండి నార్మల్గానే. ఇంక వీడియో తీసి వాళ్ళు ఎవరు లేక తీయమని చెప్పలేదు, ఎందుకంటే ఆ టైంకి మా అత్తగారు వెళ్ళిపోయారు. మా హస్బెండ్ తీయమంటే తన చిన్న పాప కదండి, ఇంకా అలా దానికి ఏమి ఇంకా నేను అదే తీసేస్తుంది ఏదో వీడియో, ఇంకా అందుకోసమని నేను చెప్పలేదు. ఈ లోపల అయితే కనుక నేనైతే దీపారాధన చేసుకున్నానండి. దండం పెట్టేసుకుని కరెక్ట్గా 11 అవుతుంది టైం అయితే అండి. అప్పుడు ఇంకా అసలు బ్రేక్ఫాస్ట్ వేయలేదు. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఓన్లీ మా అబ్బాయి ఉన్నప్పుడు టీ మట్టుగా తాగానండి. అప్పటి నుంచి అలా పని చేస్తూనే ఉన్నానండి, కొంచెం కూడా కాలేదు. టిఫిన్ కూడా తినలేదు, ఓన్లీ టీ మట్టుగా తాగాను. చాలా ఆకలి అయితే వేసిందండి నాకు. ఇంకా ఒకసారి బాగా ఆకలేసి ఒకసారి అసలు ఆకలి వేయదండి నాకైతే కనుక. అలా ఇంకా ఏ పండైనా వండుకని అలా ఉంటానమాట. కానీ ఈ రోజైతే నాకు చాలా ఆకలిస్తుందండి. పూజ అయితే చేయకముందు ఆకలి స్టార్ట్ అయింది, కానీ ఇంకా నేను ముందు రోజు అనుకున్నాను. ఎందుకంటే లక్ష్మీవారం ఇల్లు క్లీనింగ్ సెక్షన్ ఎట్టడం వల్ల అయితే కనుక 12, 11 ఆ టైం అయితే అవుతుంది. ఆ టైం పూజ దేవుడి సామాన్లు తోమలేక నాకు ఓపిక లేక వదిలేస్తున్నాను అనమాట. తర్వాత ఓన్లీ దీపారాధన చేయడం అనేసి ఓన్లీ సామాన్ కుందులట్టి వెలిగించి వదిలేస్తున్నాను నాగరత్తులోని. ఈ వారం ఖచ్చితంగా కాదు, సాయిబాబాని ఎప్పటి నుంచో నేను పెళ్లి కాకముందు పూజిస్తున్నాను. అలాగే ఈ లక్షవారం వచ్చేటప్పటికి అలా చేస్తున్నానని చెప్పేసి ఈరోజు ఖచ్చితంగా నేను దీపారాధన చేయాలన్నట్టుగా అయితే కనుక నేనైతే దేవుడికి అయితే కనుక దీపారాధన అయితే చేశానండి. కష్టపడి టైం 11 అయినా అన్నీ తోముకొని ఎండేగా అప్పుడైతే నేను పూజ చేశాను ఈ రోజు అయితే కనుక. లేదంటే ప్రతిరోజు బతికించేసి ఇలాగా దీపారాధన చేయడం అనేసి ఆగ్రత్తలోనే దూపస్టిక్ అయితే వెలిగించేస్తున్నాను. తర్వాత అయితే ఇల్లంతానే ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి నేను దూపం మొత్తం అంతా దూపం వేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేశానండి నేను. దూపం వేసుకోవాలి ఇల్లంతా చాలా మంచిది. నేను ప్రతిరోజు వేస్తాను, పూజ చేసినప్పుడు ప్రతిరోజు లక్ష్మీవారం, శుక్రవారం, శనివారం, సోమవారం వరకు వేస్తానండి. అలాగా 4 రోజులు వేస్తాను. మా అత్తగారు అయితే మామిడికాయలు తెచ్చారు కదా, శుభ్రంగా తొక్క తీసేసి చెక్కేసాను. చాలా పెద్దగా ఉంది, చేతితో కూడా పట్టుకోలేకపోతున్నాను అనమాట. చెక్కేటప్పుడైనా ఇబ్బంది పడిన ఈ లోపల అయితే మా అద్భుతాలు ఈ సిఎస్ సీట్స్ 2 సార్లు పంపేసింది, ఎన్నోసార్లు పంపేసింది. ఈరోజు మార్నింగ్ ఇప్పుడు కూడా పంపేసింది. నేనైతే వర్క్లో ఉన్న తర్వాత ఎత్తున్నాను లేకపోతే అందులో మా అత్తగారు వచ్చారండి. మళ్ళీ నేను రమ్మనపోయిన ఆవిడైతే వచ్చారమ్మా. నేను రమ్మన్నప్పుడు ఎప్పుడు రాదండి, లేట్గా వస్తుంది. నేను రమ్మను అనుకోండి, ఆ రోజు 12 గంటకు వస్తుంది. చెప్పిన ఏదో పని ఉందన్నాకో లేదా చెప్పని రోజు మాత్రం వస్తుందన్నమాట అండి. నేను చెప్పినప్పుడు మాత్రం వచ్చి ఏదో పని నేను అసలు ఏదో తను బిజీగా ఉంది, వర్షాలు పడుతున్నాయి కదా, తనకైతే మళ్ళీ ఏమన్నా వర్షాల్లో తనకు పని చేసుకునే ఇబ్బంది పడదు కాదంటే నేనైతే రమ్మని చెప్పలేదు. మామిడికాయ కోసం ఏం కొత్తది అని రమ్మనలేదు, కానీ ఇంకా ఆవిడ వచ్చి మామిడికాయ అని అడుగుతుంది. నేనేం రమ్మని చెప్పేసి ఇంకా అంటే వెళ్ళిపోయింది మాట తను. ఇంకా నేనైతే ఇంట్లో పని ఏమైంది, మామిడికాయ పెద్ద పని ఏం కాదు కదా, ఆల్రెడీ నేను చెక్కేసుకుని అప్పటికే మొక్కలు కోసుకున్నాను. ఈ తర్వాత అయితే ఇంకా నేను టిఫిన్ తింటూ అదే దేవుడి సీరియల్ చూసుకుంటున్నాను. కాకపోతే అప్పటికే టైం అయితే కరెక్ట్గా 12 అయితే అయిపోయిందండి. దీపమన్ని వేసి పప్పు అయితే ఉడకనాకైతే నేను మామిడికాయ ముక్కలన్నీ కోసేసాను. కారం, పసుపు అన్నీ వేసుకొని ఉప్పు గట్టని పచ్చిమిర్చి అన్నీ వేసి పొయ్యి మీద పెడితే అది ఉడుకుతూ ఉంటుంది కదా, అప్పుడు తిందాం కదా ప్రశాంతంగా. నాకు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేసినా ప్రశాంతంగా తినాలండి, లేకపోతే చిరాకు వచ్చేదన్నమాట. పని చేస్తాను తిన్నాను అనుకొని పని చేయబుద్ది కదా, ఏంటో మరి నాకు అర్థం కాదు. మీకు ఎవరికైనా అలా ఉంటే కామెంట్ చేయండి. నాకు ఎప్పుడైనా భోజనం చేసినాక ఎందుకో అసలు ఏ పని చేయబుద్ది కదండి. ఇంకా నాకు రెస్ట్ తీసుకోవడం అనిపిస్తుంది. 1 అవర్ అంటే పని పడుకోవడం కాదు, కూర్చొని ఉండడం అన్నా ఏమన్నా వర్క్ చేయబోదు కాదండి. ఈ పనులు ఆ పనులు చేస్తూ ఉంటే కడుపులో అన్నం కదిలిపోయి నాకు ఎందుకు పుల్ల తెలుపులు అలా గ్యాస్ ఎక్కువైపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను ఇలా తిన్నాక టిఫిన్ తిన్నాక ఏ పని చేయనండి, అలా భోజనం చేసా కూడా ఏ పని చేయను. అందుకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తే ఇంకా ఎక్కడ బద్ధం కూడా వస్తుంది నాకు, ఎక్కడ బతికిస్తాను అని చెప్పేసి నేనైతే ఇంకా చేయడం మానేస్తాను. ఇంకా మధ్యాహ్నం అయితే పప్పు ఉడికిపోయింది. తర్వాత అయితే కొంచెంసేపు వీడియోస్ అదే షార్ట్ వీడియోస్కి వాయిస్ రికార్డ్ ఇచ్చుకొని అప్లోడ్ చేసాను. తర్వాత అయితే ఇంకా పప్పు ఉడికిపోయింది అని చేసి తాలింపు అయితే వేస్తాను. వడియాలు అయితే వేపుకున్నామండి, మజ్జిగ మిరగాయలు, తర్వాత వచ్చేసి పిండి వడియాలు, తర్వాత ఇదేమంటారు గుమ్మడికాయ వడియాలు అయితే వేపుకున్నాము.
అసలు అప్పడాలు అయితే వేపుదాం అనుకున్నాను. అప్పడాలు అయితే డేట్ అయిపోయిందండి, 2 months అవుతుందని చెప్పేసి ఒకసారి మా ఆయనగారిని అడిగి వేపుదాంలే అన్నట్టుగా పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ తీరా పిల్లలు తింటాం కదా, మళ్ళీ ఆయిల్ కూడా ఇందులో కలుపుతాం కదా, నాకు ఇష్టం లేదన్నమాట. డేట్ అయితే తిన్నామండి, ఎప్పుడు పెద్దగా పాడేస్తానమాట, ఎప్పుడు తినమండి మేము. అందుకే పక్కన పెట్టేసి ఉంచాను, ఇంకా మా ఆయనగారు చూపిద్దామని చెప్పేసి. తర్వాత వచ్చేసి ఇంకైతే మా పప్పు అయితే అయిపోయింది. మా ఆయనగారు అయితే ఈరోజు భోజనంకి రానేసరికి ఫోన్ కరెక్ట్గా తినేసినప్పుడు ముందు ఫోన్ చేస్తే రానని చెప్పారు. నాకు ఈ మజ్జిగ మిరగాయలు చాలా ఇష్టమండి. ఈ మజ్జిగ మిరగాయలు ఇంతకుముందు అయితే కనుక మేము తుల్లో ఉన్నప్పుడు అయితే ఒక ఆవిడిచ్చిందండి. అందులో మిరగాయల లోపలైనా తీసేసి మజ్జిగ ఊరబెట్టి ఎండబెట్టారు, చేయటం సూపర్ టేస్ట్గా ఉంది మజ్జిగ మిరగాయలు. నేను ఇప్పుడు వచ్చి అంత టేస్ట్కరమైన మజ్జిగ మిరగాయలు ఎప్పుడు తినలేదు, చాలా తినాలనిపించిందండి. ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఆ లోపల కూడా తీసేయడం వల్ల కారంగా లేవు, సూపర్గా ఉన్నాయని చిన్న పిల్ల కూడా తినేచ్చి మాత్రం చాలా బాగా చేశారు ఆవిడైతే కనుకండి. అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కొన్ని ఇచ్చారన్నమాట, మా ఇంటి ముందు ఎండబెడతామని డైలీ చూస్తాను కదా, కొన్ని ఇచ్చారన్నమాట, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. తర్వాత అయితే భోజనం చేసాము, చేసాకైతే ఇంకా ఈవినింగ్ అయితే కనుక టీ తాగేసుకుని మా అత్తగారు అయితే వెళ్ళిపోయారు. అవన్నీ షార్ట్ వీడియో అప్లోడ్ చేసి చూడండి, మెనూ లా కింద పెట్టాను. నేనైతే ముందు రోజు అయితే పోయిన వారం అయితే పెట్టాను కదండి బియ్యం పిండితోనే ముగ్గులు. అప్పుడైతే కనుక ఏమైందంటే ఈయన వచ్చింది కాదండి, పిండిగా ఉండడం అక్కడక్కడ ముద్దగా పడే అలాంటిగా వచ్చిందన్నమాట. అందుకే ఈ వారం అయితే నేనే ఇంట్లో బియ్యం అయితే ఆడుకున్నాను, ఈయన వస్తుందా లేదని చూసుకుంటున్నమాట అండి. మనకైతే శుక్రవారమే చేసుకుంటే మంచిదటండి. చాలామంది అయితే వీడియోలో చూశాను, నాకు చాలామంది పంతులు గారు కూడా చెప్పారన్నమాట ఫోన్లోన. ఇలాగ మన శుక్రవారం నైటే ఇంటికి గడప పసుపు రాసేసుకొని 10 లోపులోనే మన ఇంటి ముందు ముగ్గు పెట్టేసుకొని పద్మం వేసుకుంటే చాలా మంచిదంట. అందుకే నేనైతే కనుకని ఇవైతే ఇంకా ముందు రోజే పెట్టేసుకుంటాను. నాకు కూడా మార్నింగ్ లేచి ఈ పనులన్నీ చేయాలంటే కష్టం అవుతుంది. అందుకని నైట్ అయితే ఇంతకుముందు వేయకూడదేమో అని వేయడం మానేస్తానండి. వేసుకొచ్చని చెప్పేసి ఇంకా పంతులు గారు అన్నారన్నమాట. ఇంకా అందుకోసమే నేను ఇవన్నీ నైటే ముగ్గులు పెట్టేసుకొని ఇక్కడైతే కనుక నేను ఇలాగా అదే ఉంటుంది కదా బియ్యం పిండి వాటితో అయితే కనుక బొట్లు పెట్టుకున్నాను. అలాగే మొత్తం ఇలా చేసుకొని బయట అయితే పద్మం అయితే వేసుకున్నానండి. ఇంతకుముందు పద్మం అయితే నాకు వచ్చి కానీ, కాకపోతే నేను ఇది ఇక్కడ వేయాలని ప్రత్యేకించి నాకు తెలియదు. ఇంతకుముందు పీట మీద కట్టి వేస్తాను, వరలక్ష్మి వ్రతం ఖచ్చితంగా మన శుక్రవారం నైట్ ఇది అయితే వేసుకుని చాలా మందిదట. ఇంకా అందుకే వేసుకున్న మాట వేసేసి ఇంకా ముగ్గులన్నీ పెట్టేటప్పుడు కరెక్ట్గా అయితే కనుక 10:30 టైం అయిందండి. భోజనం అట్లా ఏమీ చేయలేదు ఇంకా అప్పటికి. ఇంకా తినేసాక ఇల్లంతా తుడిచేసి అప్పుడైతే తిన్నాను. బయట అయితే మళ్ళీ మార్నింగ్ కడిగాను కాబట్టి బయట అయినా తడిగుడ్డు పెట్టేసి శుభ్రంగానైతే తుడిచేసి తడిగుడ్డు అయితే పెట్టానండి. ఎందుకంటే మళ్ళీ ఎండిపోయిన తర్వాత ముగ్గు ఎట్టకూడదు, పైగా మనకి బియ్యం పిండి అయితే నిలబడదు కదా. అందుకని ఆ మొక్క మట్టుకే నేనైతే మార్నింగ్ శుభ్రంగా కడిగానండి కష్టపడి. కానీ ఇంకా నైట్ అయితే ఈ మొక్క ఒకటి చిన్న ఇంకైతే ముందైతే ఇలాగైతే ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి, తడగొట్టు పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసుకుని బియ్యం పిండి బాగా వచ్చింది నేనైతే కనుక, ఎందుకంటే బాగా మిక్సీ కొట్టాను. నన్ను బయట కొన్న ముగ్గు దాంతో అయితే కనుక ముగ్గు ఎట్టిన పోయిన అస్సలు బాగాలేదు అనమాట. సూపర్గా వచ్చింది ముగ్గు అయితే. ఈయనైతే బాగా గీయగలిగి నాకైతే ముగ్గులు పెట్టడం వచ్చండి మామూలుగా ముగ్గుతో అయితే. కాకపోతే మన పోయిన వారు అస్సలు వేయం రాలేదు, చాలా టైం అయితే పెట్టేసింది. నాకు అసలు పెట్టాలని ఇంట్రెస్ట్ కూడా అనిపించలేదు, కష్టపడైతే ఏదో ఈ విధంగా పెట్టాను. కానీ ఎందుకంటే మనకు ముగ్గు కరెక్ట్గా పెట్టుకొని జారీలాగా ఉంటేనే మనకైతే ముగ్గు వస్తుంది కదా. లేదా మిక్సీ గిన్నెలు వేసుకొని కొంచెంగా పెట్టేసి కరెక్ట్గా సరిపోయిందండి. కొంచెం కూడా మిగలలేదు అన్నమాట. బరకగా ఆడాను లైట్గా అయితే వేను ఇలాగైతే పసుపు అయితే ముందు రాసుకొని పెట్టాను. ఇవన్నీ నా ఏం కాదు, నేనైతే చాలామంది చూశానండి ఇలా పెట్టడం గట్టా, అందుకే చేశానమాట. ఇంతకుముందు అయితే నాకు వచ్చేది కాదు, ఇవన్నీ చేయాలని తెలిసింది కాదు. కానీ ఈ మధ్యకాలంలో అన్నీ తెలుసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా మా అమ్మ నాన్న ఇలా లేరు, ఇంకా చెప్పినా కూడా నాకు ఇంకా అందుకే బయట ఎక్కడైనా యూట్యూబ్లో కట్ చేసిన అన్నీ చూసి ఇలా చేస్తూ ఉంటానండి నేనైతే కనుకండి. తర్వాత వచ్చేసి ఇక్కడ అయితే కనుక పసుపు రాసి చాలామంది అయితే కనుక ఇలా ముగ్గు అయితే పద్మం అయితే వేసుకుంటున్నారు. అందుకే పద్మం వేసాను. మనకి శుక్రవారం నైట్ పద్మం వేసి పడుకుంటే 12 గంటలకు చాలా మంచిదని చెప్పారని చెప్పేసి ఇలా అయితే ప్రతి వారం చేస్తున్నాను. పోయిన వారం నుంచి తెలిసిందండి నాకు. ఇంకా పైగా శ్రావణ శుక్రవారం కదని చెప్పేసి ఓపిక కట్టుకొని చేస్తున్నాను. పనులు ఉన్నా కానీ ఈ పనులు మాత్రం ఖచ్చితంగా చేస్తానండి. తర్వాత వచ్చేసి ఈ ముగ్గులన్నీ పెట్టేసాక అయితే కనుక ఇంకా అన్నం ఇల్లంతా తుడిచేసాను. ఫైనల్ ఇలా వచ్చిందని ముగ్గు అయితే ఫైనల్ ఇలా వచ్చింది. ఆల్రెడీ ముగ్గులన్నీ పెట్టేశాను కాబట్టి వాటి జోలికి ఏమి వెళ్ళలేదండి. కడిగినా కూడా ఆరదు ఫ్రెండ్స్ ఈ టైల్స్ వల్ల అయితే కనుక. తర్వాత వచ్చి ముగ్గు అంతా పెట్టేసుకున్నాకైతే ఇంకా లోపలికి వెళ్ళి ఇల్లంతా క్లీన్ చేస్తాను. పిల్లలంతా మొత్తం బిస్కెట్లు అవి తిని కింద పెట్టేస్తాను అనమాట. మొత్తం అంతా శుభ్రంగా తుడిచేసి ఒక మూలగా పోగొట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా నేనైతే కనుక ఇంకా అదే ముగ్గు ఇలా పెట్టుకుని కష్టపడి శ్రమపడి పెట్టుకుని అన్నట్టుగా అంటున్నారు మా అబ్బాయితో అంటున్నానండి. శ్రమపడి బాగా పెట్టుకుని కష్టపడి బాగా వచ్చింది ముగ్గు అని చెప్తుంది అనమాట మా అబ్బాయితో కనుకండి. తర్వాత ఇదిగో చూసి ఇల్లంతా శుభ్రంగా చేసాను అనమాట. చాలా తుక్కు అయితే ఉందండి. తుక్కు అంతా క్లీన్ చేసేసుకొని తర్వాత అయితే కనుక భోజనం చేసి ఇంకైతే పడుకోలేదు. గిన్నె ఉన్నాయి చాలా మట్టుకైతే అంటలు తోమేసుకున్నాను. మార్నింగ్ అయితే ఇంకా 2-3 గిన్నెలు ఉంటే పొద్దున్న తోముకుందామని అన్నట్టుగా అయితే వదిలేసానండి.
ఇంక ఇల్లు తోమేసాక అయితే ఇంకా కరెక్ట్గా 11:15 ఎంత అయింది టైం అండి. ఈ వారం అయితే కొంచెం తొందరగానే ఇంకా అయిపోయింది పని, కానీ పడుకోలేదండి. 12 పడుకున్నాము. ఇంకా మార్నింగ్ అయితే లేచి పూజ చేసుకుందాంలే అని చెప్పేసి మార్నింగే ఇవాళ శ్రావణ శుక్రం ఆల్రెడీ వరలక్ష్మి వ్రతం ముందే చేస్తాను కాబట్టి ముందు వారం చేసుకుని ఈ రోజు అయితే కనుక నేను మామూలుగా పోయిన వారం మనసంతగా దండం పెట్టుకోలేదు. అందుకే ఈ వారం 3 రకాల ప్రసాదాలు చేసి శుక్రవారం దండం పెట్టుకుందామని క్లీనింగ్ అని చేసి ఈ రోజు కూడా మా ఆయనగారు డ్యూటీ నుంచి వచ్చేసారు. కదివితలు ఇద్దరు అయితే ఆడుకుంటున్నారు అన్నమాట అండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మా భోజనం చేసి పడుకున్నాము. ఈ వారం అయితే ఎలా చేస్తున్న ఏంటంటే నెక్స్ట్ వీడియోలో వస్తాను. ఓకేనా, బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.